శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలో మరో ఎలుగుబంటి చొరబడింది. పాడుపడిన ఇంట్లోకి ఎలుగుబంటిని అటవీ శాఖ అధికారులు పట్టుకుని అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టారు. ఎలుగుబంటిని బంధించి 24 గంటలు కాకముందే మరో ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చి హల్చల్ చేసింది. నిన్న సాయంత్రం జీడి తోటలో తిరుగుతూ హడలెత్తించింది. గ్రామానికి సమీపంలో ఉన్న కొండలపై ఉన్న గుహల్లో ఆవాసాలు ఏర్పరచుకున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆహారం, నీటి కోసం గ్రామాల్లోకి వస్తున్నాయని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వన్యప్రాణులు తరచూ గ్రామాల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి సంచారంపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ. బలరాం, శ్రీకాకుళం జిల్లా వాసుల్ని ఎలుగుబంట్లు హల్లేస్తున్నాయి. రోజుకు ఒక ఎలుగుబంటి ఒక్కొక్క గ్రామంలో చొరబడుతూ ప్రజల్ని భయాందోళనలు గురిపిస్తున్నాయి. నిన్న ఏదైతే వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలో ఒక ఇంట్లో చొరబడిన ఎలుగుబంటిని అటు విశాఖ జూ అధికారులు రెస్క్యూ చేసి తీసుకువెళ్లిన కొద్ది గంటల్లోనే మరో ఎలుగుబంటి అదే గ్రామంలో చొరబడంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం ఉద్దానం ప్రాంతంలోని 7 మండలాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. వరుసగా ఎలుగుబంట్లు వస్తుండడం, కొందరిని గత వారమే ఇద్దరిని చంపేసే కూడా ఎలుగుబంట్లు, దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు ఇప్పుడు మరో ఎలుగుబంటి కూడా గ్రామాల్లో దూరడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి కొండల్లో అనేక ఎలుగుబంట్లు గత దశాబ్ద కాలంగా సంచరిస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ వేసవికాలం కావడంతో అక్కడ నీటి సదుపాయం సరిగా లేకపోవడంతో అవన్నీ కూడా గ్రామాల్లోకి వస్తుండడంతో ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వాటన్నిటిని కూడా అక్కడే స్టెంచ్లు ఏర్పాటు చేసి వాటికి నీటి సదుపాయం కల్పించాలి, కొండల ప్రాంతాల్లోనే సంపులు లాంటివి కట్టాలని చెప్పేసి పదే వీళ్ళు కోరుతున్నప్పటికీ కూడా అటు అటవీ శాఖ నుంచి కూడా సరైన చర్యలు లేకపోవడంతో ఎలుగుబంట్లన్నీ గ్రామాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా వేసవికాలం కావడంతో పాటు జీడి పంట వచ్చే టైము, జీడి పళ్ళు కోసం విపరీతంగా ఎలుగుబంట్లు అయితే జీడి తోటల్లోకి వస్తున్నాయి. జీడి తోటల్లో పనిచేస్తున్న కార్మికులపై అయితే వరుసగా దాడులు తెరపడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం పూట సాయంత్రం పూట తేడా లేకుండా ఎలుగుబంట్లు సంచారం చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉద్దానం ప్రాంతంలో ఉంది. బలరాం, బాలకృష్ణ, అంటే వరుసగా ఎలుగుబంట్ల సంచారానికి సంబంధించి గ్రామస్తులు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు, ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా అధికారులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటూ కూడా స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అధికారులు ఇప్పటికే పదే ఎలుగుబంటి వస్తున్నప్పటికీ వాళ్ళు కేవలం గంటలు సాయంత్రం పూట అగ్గి వెలుతురులోనో లేకపోతే గంటలు పట్టుకుని బయటికి తోటలోకి పొలం పల్లికి వెళ్ళాలని చెప్పి వదిలేస్తున్నారంటూ కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా గంట పట్టుకొని గంటలు కానీ అగ్గి పట్టుకుని మనం బయటికి వెళ్లి ఇతర పనులు చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో తాము రోజు బిక్కుబుక్కుమంటూ గడపాల్సి వస్తుంది. అటు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని వారు ఆరోపిస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.